జస్ట్ మామూలుగా నేనంటే ఏంటో తెలిసిన వాళ్ళకి నేను అయితే బాగుంటానని లేదా అసలు బాగా ఉండని బాగా తెలుసు. అప్పుడప్పుడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వాళ్ళకైతే బాగానే ఉండుతానని తెలుసు. కానీ నా కోసం చాలా బాగా తెలిసిన వాళ్ళకి మాత్రం చాలా బాగా తెలిసిన విషయం ఏంటంటే నేను కర్రీస్‌లో వాటిలో క్యాలరీస్ ఎక్కువైపోతుందని చెప్పి ఆయిల్ తగ్గించేశాను. ఇంకా బాగా హెల్తీ అయిపోయాను. ఎక్కువ ఆయిల్ వేస్ట్ చేసిన కర్రీస్ తినడమైనా, వండడమైనా నాకు భయమని. కానీ వండాలి అని ఫిక్స్ అయితే మాత్రం నాకు ఇంట్రెస్ట్ ఉంటే బాగానే వండుతాను. సో లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు నేను బాగుండుతాను అని చెప్తే మీరు ఖచ్చితంగా నమ్మరు. అందుకనే చేసి చూపిస్తున్నాను. ఈ ఎగ్ అండ్ ఉప్పు చేప కర్రీ చాలా అథెంటిక్ అండ్ చాలా టేస్ట్ బాగుంటది. ఇంకా దీని ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండ్ ఫాస్ట్ గా అయిపోద్ది. ఫస్ట్ ఒక పాన్ తీసుకుని మంచిగా వాష్ చేసుకున్న ఉప్పు చేపల్ని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేయడానికి ఆయిల్ ఎక్కువ వేసాను, ఎందుకంటే ఈ రోజుకి ఫియర్ నో ఆయిల్. ఇంకా ఆయిల్ లో వేపేసుకున్నాను. బాగా క్రంచీ అయిన తర్వాత, రోస్ట్ అయిన తర్వాత ఇంకో ప్లేట్ లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్ లోకి 2 ఎగ్స్ తీసుకొని వాటిని రోస్ట్ చేశాను. రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకొని దాంట్లోకి మూన్ గా కట్ చేసిన ఆనియన్స్ ని వేసి, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి మిక్స్ చేసేసి ఇప్పుడు దీంట్లోకి నేను అల్లం, వెల్లుల్లి, మిరియాలు, ధనియాలు ఇదంతా ఒక పేస్ట్ లా చేసి, ఫైన్ పేస్ట్ కాకుండా ఇలా బరకగా ఉంటది కదా, అదే వేసాను. ఎందుకంటే ఫ్లేవర్స్ బాగుంటాయని నాకు అనిపిస్తుంది. చిన్న స్పూన్ తో ఒక 3 స్పూన్స్ కారం వేసాను. అండ్ ఆల్సో ఉప్పు చేపను ఇందాక రోస్ట్ చేశాను కదా, అది పక్కన ఎందుకు పెట్టాను, కర్రీలో ఎందుకు వేయలేదు అంటే ఇంత విగరస్ గా మిక్స్ చేస్తున్నప్పుడు అది మొత్తం విరిగిపోయి తిన్నప్పుడు కష్టంగా ఉంటుంది. అందుకనే సైడ్ పెట్టేశాను. ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, దీంట్లోకి టమాటో ప్యూరీ వేసి మళ్ళీ బాగా కలిపేయాలి. కలిపేసిన తర్వాత ఇందాక రోస్ట్ చేసుకున్న 2 ఎగ్స్ అలాగే ఒక 4 బాయిల్డ్ ఎగ్స్ వేసి కొంచెం సేపు అలా కుక్ అవనిచ్చాను. ఇక్కడ మేము వీడియోలో ఎగ్ ఘాట్లు పెట్టుకున్నాం, ఎందుకంటే ఘాట్లు పెడితే ఫ్లేవర్స్ అన్ని లోపలికి బాగా వెళ్తాయని చెప్పి. ఇంకా అలా టొమాటోలో ఉన్న వాటర్ దగ్గర పడి ఆయిల్ కొంచెం రిలీజ్ అయిన తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్పు చేపల్ని పైన వేసేసి ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకుని మెల్లిగా హై ఫ్లేమ్ లో పెట్టేస్తే మాడిపోద్ది కాబట్టి స్లో ఫ్లేమ్ లో స్లో కుక్ చేసుకుని అలా కాసేపు కుక్ అయిపోయిన తర్వాత పచ్చి స్మెల్ అసలు రాకూడదు. ఇప్పుడు ఇంక లాస్ట్ లో అయితే చేతి నిండా కొత్తిమీర తీసుకొని అలా పైన స్ప్రింకిల్ చేశాను. కర్రీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడే. అంటిల్ ఐ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ. బై.